అతిపెద్ద ఎన్కౌంటర్ జరిగింది నిన్న. నంబాల కాల్చివేత, 27 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. ఎదురు కాల్పుల్లో డిఆర్జీ జవాన్ కూడా మృతి. ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర కాల్పులు. మావోయిస్టులు, పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్. నక్సల్స్ ఉద్యమ చరిత్రలోనే ఇంతటి నేత ఎదుర్కార్పుల్లో చనిపోవడం ఇదే తొలిసారి. ముగిసిన 50 ఏళ్ల ప్రస్థానం. భద్రత దళాలను చూసి గర్విస్తున్న ప్రధాని మోదీ. ఇది చారిత్రాత్మక విజయం. అమిత్ షా న్యాయ విచారణ జరపాలి. డి రాజా ఇగో ఆయనే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు. పాపం 50 సంవత్సరాల పైన పడ్డట్టున్నాడు. వీళ్ళకు ఎంత ఉద్యమ భావజాలం ఉంటే అడవుల్లో బతుకుతారు. ఇంత ఆధునికమైన కాలంలో ప్రతి మనిషి లగ్జరీ లైఫ్ కోరుకుంటాను. ప్రతి మనిషి పూరితమైన స్వభావంతో ఉంటాను ఎంతో కొంత. అట్లాంటి సమాజం ఉన్న ఈ కాలంలో కూడా అడవిలో ఉండి సమసమాజ స్థాపనని, ప్రజలందరూ సమానమని, ప్రజలందరికీ భూమి భుక్తి రావాలని అసలు ఎంత వాళ్ళ మనసులో రగిలిపోతే ఈ అడవిలోనే బతికే మనుషులు ఉంటారు. ఎంత అందగాడు చూడండి. ఇప్పుడు ఈ వయసుకు వచ్చిండు, కాల్పులో చనిపోయిండు. ఇక్కడ విచారణ జరగాలంటాను. ఇది కగార్ ఆపరేషన్. అంటే ఇప్పుడు మనం ఎలుకలు కదా దాక్కుంటే పొగబెట్టి మరీ ఎలుకలను బయటికి తీసి చంపుతాం. వీళ్ళు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అట్లా చేస్తాను. యాక్చువల్లీ ఇది క్రూరమైన చర్య, ఇది దారుణమైన చర్య. ఇది వాళ్ళు మనుషులు, జంతువులో లేకపోతే ఇంకో కీటకాలు కాదు, మనుషులు. వాళ్ళొక సిద్ధాంతం మీద ఉన్నారు. వాళ్ళు ప్రజలను డిస్టర్బ్ చేస్తలేరు, మీకు ప్రమాదం అని భావిస్తున్నారు. వాళ్ళతో చర్చలు జరపాలి కదా. వాళ్ళు ఎవరి మీద పోరాటం చేసేది? ప్రజల కోసం ప్రభుత్వాల మీద పోరాటం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు అవినీతిమయమైనవి, అక్రమాలు చేస్తున్నాయి, అన్యాయాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలను నడిపించే వ్యక్తులే మత పిచ్చిని రాజేస్తున్నారు, కుల పిచ్చిని రాజేస్తున్నారు, సమాజాన్ని దోచుకుంటున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, అందరికీ దక్కవలసిన ధనాన్ని కొందరే దోచుకోపోతున్నారు అనే ఆలోచనతోటి ఇలాంటి వ్యక్తులు అనేక సంవత్సరాల క్రితం తుపాకులు బట్టి అడవుల్లోకి పోయి అడవుల నుండి మేము ఈ సమాజాన్ని మారుస్తామనే ఒక ఆలోచనతోటి ఉన్నారు. అయితే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తుపాకులు పట్టడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకమే, అది రాజ్యాంగానికి వ్యతిరేకమే. కానీ ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో వాళ్ళను చర్చలకు పిలవాలి. మేము అక్రమాలు చేస్తున్నామని, మీరు అన్యాయాలు చేస్తున్నామని మీరు కోర్టుల ద్వారా నిరూపించండి, లేకపోతే సమాజంలో ఉండి ప్రజలను చైతన్యం చేయండి. కానీ మాకు ఎదురుగా మళ్ళీ మీరు తుపాకులు పట్టుకొని వస్తే ఇది సమాంతర ప్రభుత్వాలు అవుతాయి. అంటే 2 ప్రభుత్వాలు అవుతాయి. కాబట్టి దీన్ని మేము ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి మీరు చర్చలకు రాండి అని ఆహ్వానించనుండే. కానీ బలగాలు ఉన్నాయని చెప్పి ఒక 10,000 మంది జవానులను పంపి మొత్తం అడవిని మొత్తం జల్లెడబట్టి ఈ మనుషులను ఏదో పురుగులను చంపినట్టు, ఏదో క్రూర మృగాలను చంపినట్టు ఈ పైశాచిక ఆనందాన్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆస్వాదిస్తున్నది. మనము శత్రు దేశాలైన పాకిస్తాన్ని తుదముట్టించని చెప్పినాం. శత్రు దేశాల నుండి వచ్చే తీవ్రవాదులను చంపు అని చెప్పినాం. అసలు శత్రు దేశం నుండి ఒక్క తీవ్రవాది కూడా వచ్చి ఒక్క భారతీయుడి ప్రాణం తీసుకపోదిగా ముందు, కాబట్టి నువ్వు యుద్ధం చేయని మనం అందరము గొంతెత్తుకొని మొత్తుకున్నాం. కానీ ఈయనేం చేస్తాను తెలుసా? మన దేశంలో మన ప్రజల కోసం కొంత తీవ్రమైన ఆలోచనలు కలిగి ప్రజల తరపున కొట్లాడుతున్న వాళ్ళను తీవ్రవాదుల కంటే భయానకమైన ఆలోచనతోటి వీళ్ళనే తీవ్రవాదుల కంటే ఎక్కువ తీవ్రవాదులని వెతికి మరీ చంపుతాను. తీవ్రవాదులను చంపడానికి ధైర్యం రాలే ఎన్డీఏ ప్రభుత్వానికి. పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ధైర్యం రాలే ఎన్డీఏ ప్రభుత్వానికి. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులను అంతం చేయడానికి ధైర్యం రాలే. ఇట్లా 10,000 బలగాలను అటు పంపలే. కానీ మన దగ్గర పుట్టి మీ పాలన బాగలేదురా అయ్యా, మీరు మా సామాన్యులను వేధిస్తున్నారు, మా దళితులను వేధిస్తున్నారు, మా బీసీలకు రాజకీయ అవకాశాలు లేవు, మా గిరిజనులకు తినడానికి తిండి లేదు, పంటలు పండించుకోవడానికి భూమి లేదు, మమ్ములను మీరు అవినీతిమయంతో దోచుకుంటున్నారని కొంత తీవ్రమైన ఆలోచనలు కలిగిన ఇలాంటి నక్సలైట్లను మాత్రం తీవ్రవాదుల కంటే నేరంగా పరిగణించి వీళ్ళని చంపే ప్రయత్నం చేస్తాను. ఇది మానవత్వం కాదు. ఇది మరి ఇక్కడ మానవత్వం గుర్తుకొస్తలేదా? ఎన్డీఏ ప్రభుత్వానికి మానవత్వం గుర్తుకొస్తలేదా? యుద్ధం అంటే రక్తం, హింస,
ప్రాణాలు పోతాయి అని చెప్తాను. మరి ఇవి ప్రాణాలు కాదా? వీళ్ళు కూడా మనుషులకు పుట్టినోళ్ళే కదా, వీళ్ళు కూడా ఒక తల్లిదండ్రులకు పుట్టినోళ్ళే కదా. ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి తీపే ఉంటుంది కదా. మరి దీన్ని ఎందుకు మానవతా దృక్పథంతో చూస్తలేరు? వీళ్ళని పిట్టలం కాల్చేసినట్టు ఎందుకు కాల్చేస్తున్నారు? అత్యాధునికమైన టెక్నాలజీని వాడి చంపేస్తాను అడవులోకి పోయి. దీన్ని అయితే మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నక్సలైట్స్లు తుపాకులు పట్టుకొని పోవడం పొరపాటే, తప్పే. కానీ వాళ్ళలో ఉన్న అసంతృప్తిని ప్రభుత్వాలే పిలిచి పరిష్కరించాలి. అది ప్రభుత్వాల బాధ్యత. ఆ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యమైనట్టే.